దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఈ లోకంలో అనేక మంది ఆశ్రయిస్తారు. డబ్బు ఉన్నవారని, పదవులు ఉన్నవారని. మరి వారు అనేక మందిని స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, వారు ఆశ్రయిస్తూ ఉంటారు, వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అయితే వారి దగ్గర సంతోషం ఉండదు, వారి దగ్గర సమాధానం ఉండదు. అయితే ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకొని జీవిస్తారో వారందరూ కూడా సంతోషంగా ఉంటారు, సమాధానకరంగా ఉంటారు. కేవలం ఏంటో తెలుసా? దేవుని ఆశ్రయంగా ఎంచుకున్నారు వాళ్ళు. దేవుని ఆశ్రయంగా ఎంచుకున్నటువంటి దేవుని బిడ్డలు దేవుని ఇచ్చేటటువంటి సంతోషము, సమాధానము నిత్యము వారికి దొరుకుతుంది. ఎందుకు తెలుసా? వారు ఏ పని చేసినా దేవుని ఆశ్రయిస్తారు, ఏ పని ప్రారంభించినా దేవుని ఆశ్రయిస్తారు, సేవకులను ఆశ్రయిస్తారు, ప్రార్థన కోరుతారు, ప్రార్థిస్తారు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవుని వెతుకుతారో, దేవుని సన్నిధికి వస్తారో, దేవునిని ఎక్కువగా ప్రేమిస్తారో, ఈ లోకంలో ఉన్న వాటి కంటే కూడా నీవు ఎక్కువగా ప్రేమించాలి దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. నీవు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుని నువ్వు ఆశ్రయంగా తీసుకోలేవు. అయితే ఈ మాటలు ఏంటంటే, నీ జీవితంలో దేవుని ఆశ్రయంగా తీసుకున్న వారు ఎవరైనా కావచ్చు, దేవుని వాక్యానికి లోబడి జీవించేవారు, వారు దీనుడైనా, దరిద్రుడైనా, పేదవాడైనా, వారు ఏమీ లేకపోయినా, ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. అయితే దేవుని ఆశ్రయంగా నువ్వు చూసుకుంటే, దేవునికి ఆశ్రయంగా నువ్వు నిలబడితే, దేవుని యొద్దకు నువ్వు వస్తే, దేవుని సన్నిధిలో నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే, నా ప్రభు నిశ్చయముగా నీకు సమాధానమునిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆయన శాంతి నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులు, డబ్బున్నవారు, ధనమున్నవారు, పదవిలో ఉన్నవారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు, వారికి సంతోషం లేకుండా వారందరూ అల్లాడిపోతున్నారు. సంతోషం లేకుండా చాలామంది కుటుంబాలు చీలిపోతున్నాయి. సమాధానం లేదు. డబ్బు ఉంది, సమాధానం లేదు. ఆస్తి ఉంది, సమాధానం లేదు, సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, పదవి ఉంది, అన్నీ ఉన్నాయి. కుటుంబంలో సమాధానం లేదు. కుటుంబంలో అందరూ కలిసి ఉండటం లేదు. కుటుంబంలో అందరూ కూడా ప్రేమతో ఉండటం లేదు. ఈ రోజుల్లో చాలామంది అలాగనే జీవిస్తున్నారు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, దేవుని సన్నిధికి వస్తావో, దేవుని వెంబడిస్తావో, దేవునికి నువ్వు మొరపెట్టుకుంటావో, ప్రార్థిస్తావో, నా దేవునిని నువ్వు హృదయానికి తెచ్చుకుంటావో, అప్పుడు నా ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నిత్యమైన సంతోషం, ఆయన ఇచ్చే సంతోషం. ఒకరోజు ఉంటే ఒకరోజు వెళ్ళిపోయేది కాదు. ఈరోజు పదవి ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఉద్యోగం ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. అయితే దేవుడిచ్చేటటువంటి సంతోషము, సమాధానము, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము నిత్యము నీకు తోడుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావు గనక, దేవుని వెంబడిస్తున్నావు గనక, దేవుని మాటలకు లోబడుతున్నావు గనక, దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తున్నావు గనక, నీవు దేవుని పనిలో, పరిచర్యలో నువ్వు పాలు పొందుతున్నావు గనక, నిశ్చయంగా నా దేవుడు నీ కుటుంబానికి కావలసిన ఆశీర్వాదమును, సంతోషమును, సమాధానమును, నెమ్మదిని నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాట వింటున్న మీ జీవితంలో సంతోషం లేదా, సమాధానం లేదా, అన్నీ ఉన్నాయి, నా కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదని బాధపడుతున్నటువంటి వారైతే నా దేవుని ఆశ్రయించు, నా దేవుని సన్నిధికి రా, నా దేవుని యొక్క ఆ మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థించు. దేవుడు నిశ్చయముగా నీ కుటుంబానికి, ఇదిగో గత కాలంలో నీకు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా నువ్వు ఎన్నో 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 ఈ లోకంలో నువ్వు వెంబడేసి ఉండొచ్చు, అక్కడ సమాధానం లేదు. నా ప్రభు దగ్గరికి వస్తే, నా దేవుని వాక్యాన్ని వింటే, నా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలిగితే, నా దేవుడు నిశ్చయముగా నీకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రా, ఆయన యొద్దకు రా, ఆయన సన్నిధికి రా, ఆయన ఆశ్రయించు. నా ప్రభు ఖచ్చితంగా నీ కుటుంబానికి సమాధానం దయచేస్తాడు, నెమ్మది దయచేస్తాడు. నా దేవుడు నీ కోసమే ఆయన కల్వారి సిలువలో ప్రాణం పెట్టాడు. అంతకన్నా ప్రేమ ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకదు. కాబట్టి
ప్రియమైన వారులారా, మీరందరూ రండి, దేవుని ఆశ్రయంగా తీసుకోండి. దేవుని ఆశ్రయంగా మీరు వెంబడిస్తే, ఆయన యొద్దకు నువ్వు వస్తే ఖచ్చితంగా నా దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరందరూ కూడా సంతోషంగా సమాధానకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారములు మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో బిడ్డలు ఈ వాక్యం వింటున్నప్పుడు నాయన, ఇదిగో ప్రభా, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిజమే నాయన, నీ ఆశ్రయంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది అయ్యా. నిన్ను ఆశ్రయిస్తే మాకేది కొదువలేదు నా తండ్రి. ఇట్టి వాక్యాన్ని నీ బిడ్డల జీవితంలో ఫలింపజేసి ఆశ్రయించి దీవించమని, సమాధానం లేని వారు, సంతోషం లేని వారికి నాయన మీరు సమాధానం సంతోషం దయచేయమని ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించిన ఆయన వారందరూ నేను ఆశ్రయించే బిడ్డలుగా వారి హృదయాలను తెరవబడి, వారి మనోన్నతులు తెరవబడి నైనా నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా వారందరినీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.